Now tell me, how many carbons are there in the naphthalene? How many carbons are there in the naphthalene? Naphthalene. How many carbons are there in the naphthalene? I hope you know that naphthalene, anthracene, naphthalene contain the 10 carbons. Anthracene contain the 14 carbons. Okay. So these are what? Naphthalene, binuclear, bicyclo. Anthracene, tricyclo, where benzene rings are fused by CC bond, which are aromatic and which contain benzene-like structures. Which contain benzene లాంటి structures ఉన్నాయి కాబట్టి benzenoid, carbocyclic or homocyclic aromatic, which are Huckel's rule aromatic compounds. Okay. So azulene also asked. So Sandeep elago adigaru azulene elago cheptanu. So please you all of you open the bicyclo naming and try to name the azulene. Endukante the azulene will cover the aromatic compound. At the same time you have nomenclature కూడా ఉంది కాబట్టి azulene లో అడగొచ్చు ఛాన్స్ ఉంది. ఓకే. సో ప్లీజ్ ఒక ఈ మాలిక్యూల్ కి ఐయుపాక్ నేర్చుకోండి, సరేనా? చూసారా, చాటింగ్ ఇలా చాట్ చేస్తూ క్లాస్ చెప్తే ఇంట్రాక్షన్ వల్ల ఏమవుతుందంటే యూ విల్ గెట్ ట్రాన్స్ఫర్. ఓకే, ఆ వాడికి వచ్చిన ఐడియా నాకు ఎందుకు రాలేనేసి వి థింక్ ఇన్ దిస్ వే. అర్థమవుతుందమ్మా? టీచింగ్ డెఫినేషన్ గివింగ్ ఎగ్జాంపుల్ మీన్స్ లైక్ ఐపి. ఓకే, అలా ఇన్ దాట్ వే యూ విల్ నాట్ అండర్స్టాండ్. ఓకే, యూ హ్యావ్ టు థింక్ ఫస్ట్ వాట్ ఫర్ ద టాపిక్ ఈస్ అరైజ్. ఎందుకు ఒక కొత్త టాపిక్ వచ్చింది, దాని వల్ల మనం ఏం నేర్చుకోబోతున్నాము, దానివల్ల ఈ సొసైటీకి లేదా మన చుట్టుపక్కల నేచర్ లో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి అని ఇంట్రడ్యూస్ చేసి, ఓకేనా, లేకపోతే కంపౌండ్ వల్ల ఎలాంటి యూస్ ఉన్నాయి అని ఇంట్రడ్యూస్ చేసుకొని చదువుకోవాలి కాన్సెప్ట్. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా కాన్సెప్ట్ మైండ్ లో ఫిట్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఓకే, సో ఇఫ్ ఐ ఓన్లీ గివ్ స్టేట్మెంట్ అండ్ డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్ మీన్స్ ఐపీ. ఓకే, ఐపీ అందరు పాస్ అయిపోయారు, అవునా? ఐపీ ఎగ్జామ్ అందరు పాస్ అయిపోయారు కదా. యూ ఆల్ ఆర్ 10+2 సారీ +2 స్టూడెంట్స్. ఓకే, నౌ వి ఆర్ మూవింగ్ టు MBBS. సో టుమారో వి ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ది వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ ద హ్యూమన్ బాడీ టు యువర్ పేషెంట్. సో ఇది ఇలా అవుతుందంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు టాక్. ఓకే బేటా, సో సీ హియర్ నాఫ్థలిన్ బాల్స్ తెలుసు కదా. వాష్ బేసిన్ లో, సింక్ లో వేస్తారు, మనమైనా వేస్తాము, సినిమా హాల్స్ లో, బయట మాల్స్ లో వేస్తారు, ఓకేనా, కాలేజెస్ లో అలా వేస్తారు. వై ద నాఫ్థలిన్ బాల్స్ ఆర్ యూస్డ్ ఇన్ ది సింక్ ఆర్ టాయిలెట్స్, హాస్పిటల్స్ లో కూడా వేస్తారు. ఎందుకు వేస్తారు? బికాస్ ద ఎనీ కంపౌండ్ విచ్ కంటైన్ ది aromatic rings. The aromatic rings, listen carefully, you wrote this for 4 marks. The aromatic compounds, the aromatic, not antibiotic, okay, not antibiotic, the aromatic compounds causes cancer. They cause cancer. Okay, they causes cancer, and such compounds called as carcinogenic. Yes or not? Carcinoma means cancer. I hope you know biology. Okay, carcinoma means cancer. So aromatic compounds which contain the benzene like structures, maybe monocyclic, bicyclic, polycyclic, they cause cancer. They called as carcinogenic. Okay, they called as carcinogenic. Why? Enduku? Because you should know what is the meaning of cancer. Inte cancer ante endi beta? The uncontrollable growth of cells. అంతే కదా, ఆగకుండా సెల్ నంబర్ ఆఫ్ టైమ్స్ బాగా డివైడ్ అయిపోయి ద సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ కౌంట్లెస్. ఎస్ ఆర్ నాట్? వెన్ నంబర్ ఆఫ్ సెల్స్ ఆర్ కౌంట్లెస్ అండ్ ఎక్సెస్ సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్, అండ్ యూ నో దాట్ ద గ్రూప్ ఆఫ్ సెల్స్ ఇస్ టిష్యూ. ఎస్ ఆర్ నాట్? టిష్యూ. సో డ్యూ టు అన్కంట్రోలబుల్ గ్రోత్ ఆఫ్ సెల్స్ మీన్స్ డివిజన్. ఓకే, డ్యూ టు division the many cells are produced. If it is WBC, leukemia, if it is RBC, polycythemia, blood cancers, if it is any other tissue called as tumors or cancers. Is that clear? So due to uncontrollable
cell division, you get what it is, unnamed tissue. It is called as tumor or cancer. Okay, now, yes or not? Thus, what happens? The cells are increased. That is called as a cancer. అయితే ఇంతకీ ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎందుకు సెల్ డివైడ్ అవుతుంది? యూ నో దాట్ సెల్ డివిజన్ ఈజ్ ఆపరేటెడ్ బై డిఎన్ఏ. అవునా కాదా? డిఎన్ఏ ఆర్డర్ ప్రకారమే సెల్ డివిజన్ జరుగుతుంది. అండ్ యూ ఆల్ నో డిఎన్ఏ ఈజ్ ఎ డబుల్ స్ట్రాండ్. ఇస్ దట్ క్లియర్? డిఎన్ఏ ఈజ్ ఎ డబుల్ స్ట్రాండ్. So this aromatic compounds will fuse in between the two strands. Okay, ఈ two strands మధ్యలో వెళ్ళి ఇరుక్కుంటాయి. Okay, when they are intercalated, fixed in the double strand of DNA, then what happened? The double strand DNA base linkage will be disturbed. అంటే సింపుల్ గా DNA వచ్చేసి ఒక స్టేర్ నిచ్చెన లాగా ఉంటుంది. దానిలో ఒకటి అడ్డంగా ఉన్నటువంటి కట్ట తీసేసానుకో ఏమవుతుంది? దట్ స్టేర్ విల్ బికమ్ లూజ్. yes or not? So means due to entry of this aromatic compounds in between the two DNA strands, then what happens? Base composition. Okay, pyrimidines will be there. No, that base connection breaks. Therefore the DNA get change. So genes get mutation. So therefore, so DNA get disturbed. So cell division takes abnormally. That is called cancer. అర్థమవుతుందా? That is called cancer. So remember, all the aromatic compounds causes cancer. Is that clear? Please tell me, is that clear? Yes, by disturbing the DNA because they act as intercalators. Okay, now this is a bicyclo compound. It is a bicyclo compound. Now having cyclic, it is cyclic. All the carbons are planar and it is conjugated. Okay, along with this molecule has 1 2 3 4 5. Okay, 4 5 means totally how many? 10 pi electrons. 10 pi electron means n equal to 2. So it is aromatic. Naphthalene. So ఇంతకీ వాష్ బేసిన్స్ లో టాయిలెట్స్ ఎందుకు వేస్తారు? బికాస్. అండ్ అదే కాకుండా ఏం చేస్తారు? బట్టల్లో కూడా వేస్తారు నాఫ్థలిన్ బాల్స్. తెలుసా? బికాస్ ఆ బట్టల్లో కానీ వచ్చే పురుగులు ఉంటాయి, ఇన్సెక్ట్స్, వాటి యొక్క డిఎన్ఏనే ఇవి డిస్టర్బ్ చేస్తాయి. దేర్ ఫోర్ ఇట్ కాజెస్ ది క్యాన్సర్ టు దట్ ఇన్సెక్ట్ అండ్ దేర్ ఫోర్ ఇన్సెక్ట్ విల్ డై. అర్థమవుతుందా? And the germs, okay, the germs which seen in the toilets or wash basin, they also what get cancer by these naphthalene balls by disturbing their DNA and they get die. Ardhamautunda? When you use naphthalene balls means you're killing the germs, flies, by causing cancer to them. Is that clear? So next it is naphthalene. Then one more is anthracene. Okay, whereas in anthracene 3 benzene rings are attached. 3 benzene rings are attached alternatively. So it's a tricyclo. 1 2 3 4 5 6 7. 7 means how many pi bonds beta? 14 pi bonds. According to Huckel's rule, it is also aromatic. Is that clear? And you might have learned this anthracene is what? Okay, it is easily subliming. Telusa? Naphthalene and anthracene easily vaporizes. ఎప్పుడైతే నువ్వు వాష్ బేసిన్ లో కానీ అక్కడిక్కడ వేసావు అనుకో, వేసిన రోజు పెద్దగా ఉంది సైజ్, ఆఫ్టర్ ఫ్యూ డేస్ ద సైజ్ డిక్రీజెస్. మీన్స్ దీస్ ఆర్ volatile. Yes or not? Means their triple point pressure is high, therefore easily sublimes. So these compounds from their mixture separated as crystals by sublimation. ఇది ప్యూరిఫికేషన్ లో వస్తుంది మళ్ళీ. ఓకేనా? సో దిస్ వన్ ఇస్ anthracene. Cyclic, planar, conjugated, then having 4 pi electrons, and both are what? Made up of carbons only. Homocyclic or carbocyclic. Okay, and next these are what? Having the benzene like structure, benzenoid aromatic compounds.
And like this, you have phenanthracene, benzanthracene, dibenzanthracene. Sandeep, ma'am, what is the use of anthracene? Anthracene use, chappu. Okay. In daily life, we don't have anthracene, but you have anthraquinol. In preparation of anthraquinol, hydrogen peroxide lo vastundi manaki. If you remember, this anthracene is used in preparation of hydrogen peroxide. Gurtunda? Why not naphthalene effect or DNO? It also affect Vicky. Okay, all the aromatic compounds causes the, okay, all the aromatic compounds causes the DNA destruction. Every compound. Okay, but we human beings are educated or aware, so we take some nutritious food, means we try to always day to day increase our immunity. చూడండి ఇప్పుడు ప్రపంచంలో కరోనా వచ్చిందనేసి అందరూ భయంతో ఏం చేస్తున్నారు, వైటమిన్ సి, వైటమిన్ కే, జింక్, మినరల్స్ తీసుకుంటున్నామా లేదా? సో తెలుసో తెలియక కూడా మనం ఏం చేస్తామంటే, మనం రోజు తీసుకునే ఫుడ్ ఏం చేస్తుందంటే దట్ కెన్ టాలరేట్ ద సింపుల్ వైరస్ అండ్ bacteria. Therefore, we can tolerate this naphthalene or aromatic compounds. Yes or not? So therefore, the effect on human beings will be less. But those who can't tolerate, they get cancers. మీకు తెలుసో తెలీదో? Okay, in the piece of carbon తింటే క్యాన్సర్ వస్తుంది, because carbon has allotropes. Okay, allotropes, graphite, diamond and fullerenes. So fullerene contain what? 6-member ring and 5-member ring, which is aromatic. తెలుసా? సో బొగ్గు తింటే క్యాన్సర్ వస్తుంది, ఈ విషయం తెలుసా మీకు? సో ఇన్ దాట్ fullerenes are present. Fullerenes are aromatic. ఓకే, దే డిస్టర్బ్ ది హ్యూమన్ బీయింగ్. అందుకంటారు చూడండి, నాలెడ్జ్ కోసం, మాడిపోయిన చపాతి, మాడిపోయిన రైస్, మాడిపోయిన ఫుడ్ తినకూడదు. దే కాజ్ క్యాన్సర్ బికాస్ ఆఫ్ DNA disturbance. Okay, if you understand, if you get this knowledge, please give me thumbs up. అర్థమైందా? రేపు నువ్వు డాక్టర్ అయితే ఇవన్నీ చెప్పాలి. ఆమె మెడికల్ స్టూడెంట్. సందీప్ వింటున్నావా? సందీప్, ఆమె మెడికల్ స్టూడెంట్, నాట్ ఓన్లీ జస్ట్ కెమిస్ట్రీ. ఐ హ్యావ్ డన్ సంథింగ్ స్పెషాలిటీ ఇన్ మెడికల్ కెమిస్ట్రీ. వింటున్నారా? సో నెక్స్ట్ బెట్టా, next. Okay, so naphthalene over, anthracene over. Okay, the next, it is once again anthracene. Okay, now if I put here one more benzene ring, it is also carbocyclic or homocyclic benzenoid aromatic. Okay, and this compound name is 1,2. మీకు నేమింగ్ లో వస్తుంది, because these peripheral carbons are given as 1 to 3. This is 1,2 benzanthracene. Is that clear? 1,2 benzanthracene, which contain how many pi bonds? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 twos are beta. 9 twos are beta. Okay, according to Huckel's rule, 2 pi electrons, then increase 4. Okay, 6 pi electrons, next increase of 4, 10 pi electrons, the next 14 pi electrons, and next 18 pi electron. So increase by 4 according to Huckel's rule. Okay, plus 4, plus 4, plus 4. Okay, plus 4, plus 4, so on. So this is 1,2 benzanthracene, contain how many? 18 pi electrons, aromatic. అర్థమైందా? If I increase one more ring, okay, at this position, it is called as now 2 more bonds are increased. So means total how many? 4 pi bonds are increased. So therefore it is what? 22 pi electrons. Now in this structure, because of this, now 22 pi electrons, it is what? Dibenzanthracene. 1,2, 1, 2, 3, 4. Okay, 5, 6, 7, 8. It is 1,2, 5, 6 dibenzanthracene. 2 benzenes ఉన్నటువంటి anthracene.
1,2, 5,6 dibenzanthracene. It is also aromatic and causes cancer. Okay, how madam? Because the peripheral carbons are named. దీనికి ఒక రూల్ ఉంది. ఓకే, నామన్క్లేచర్ కొంచెం తలతిక్క మెంటల్ కేస్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్. అర్థమవుతుందా? ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ 30 years I become like this. So you have to practice also. ఓకే, తప్పదు. ఆర్గానిక్ కెమిస్ట్రీ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. దూరంగా చూస్తే కత్రినా కైఫ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. దగ్గరగా వెళ్ళాక అది ఏంద్ర బాబు పరేషాని అన్నట్టు అనిపిస్తుంది. సో సేమ్ థింగ్. Okay, organic chemistry will be very beautiful, charming, but when you start practicing, it always give you a new challenge. And if you accept this and follow this, you will become, okay, stronger, more and stronger in the organic chemistry. Okay, I hope you will understand and practice it. Okay, and next, I'll give you one example here. See, చూడండి ఇక్కడ. See beta, what is this one? Tell me, what is this one? Toriga, I'm going to make 3 examples with this. I'm going to make 3 examples with this. What do you see here? 4 corners. Cyclobutane. Yes or not? It is cyclobutane. Okay, it is only cyclic. Is it planar? No, because each corner has single bond, means tetrahedral carbons. No conjugation and no pi bonds. No Huckel's electrons, no foreign pi electrons. It is non-aromatic. It is non-aromatic. Then we'll try to make it anti-aromatic. దీని ఏం చేద్దాం మనము? యాంటీ-అరోమాటిక్ చేద్దామా? మనకు వచ్చిన నాలెడ్జ్ ని బట్టే చేయాలి. Now convert this into anti-aromatic. Cyclic. Okay, conjugated pi system. Yes or not? Conjugated pi system. Now having what? Cyclic undi, conjugation undi, and all the carbons are in the planar, and having the what it is 4 pi electrons according to foreign pi electron. Now become it is anti-aromatic. So based on our knowledge, we made it to anti-aromatic. Then better tell me, how can you make this into aromatic? How can you make this into aromatic? According to aromatic, it must have 2 electrons. It must have 2 electrons or 6 pi electrons. So change it. Change it. How? Very simple. From here. Okay. Break the double bond. Break the double bond or put like this. Okay. Let it one double bond as it is. Okay. And let positive charge on the both the carbons. ఈ రెండు కార్బన్స్ పైన పాజిటివ్ చార్జ్ పెడదాం. సరేనా? నాట్ anion, cation. Okay, I kept cation here. Anion కూడా పెట్టుకోవచ్చు. This pi bond and positive charge separated by sigma, conjugation. This pi bond and positive charge separated by sigma, not free radical. It is carbocation 2 times. So it is having what? Only 2 pi electrons. It is only 2 pi electrons. And both the positive carbons, remember, the carbocation carbon is planar, sp2. So it is aromatic. It is aromatic. Understood? So basic రావాలి and ఆడుకోవచ్చు examples రాసుకుంటూ. సరేనా? Is that clear? If you understand, send me the thumbs up. Yes, I hope you enjoyed the class. Okay, ఇక్కడ వినండి. If you listen me, you will definitely get seat in MBBS. If you listen me carefully and if you work hard. అదే లైవ్ క్లాస్ ఉందనుకోండి, ఫేస్ టు ఫేస్ రోజు కలిస్తే రోజు మాట్లాడుకుంటే you will definitely get better rank if you listen me. Okay, I'm assured for that. Sarena, the only sutram is what? Mantra is what? You have to have passion towards the subject. నువ్వు ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటే దాన్ని ఫస్ట్ ప్యాషనేట్ గా నేర్చుకోవాలి. దాన్ని స్టిక్ అయి ఉండాలి. 24/7 నిద్రపోయినా ఆ సబ్జెక్ట్ కానీ ఆ డ్రీమ్ రావాలి. వింటున్నారా? నీ గోల్ ఏందో డ్రీమ్ రావాలి. అర్థమవుతుందా? ఇస్ దట్ క్లియర్ బెటా? And next, as 9:27, I'll write one more example. Okay, then we'll finish out. Okay, so see here. How many carbons beta here?
How many carbons? 5 carbons. How many carbons? 5 carbons. Okay, cyclopentadiene. If I put here negative charge, aromatic. Ninna chusukunnam. If I put here a negative charge, aromatic, because 6 pi electrons. But if I put here positive charge, cyclopentadienyl cation, having only 4 pi electrons. Conjugation, cyclic planar, anti-aromatic. Anti-aromatic. Okay, anti-aromatic. Is that clear? Ardhamainda? Next, please be. Please wait. Okay, or 2 minutes undandi. Next, I'm making all the 5-membered rings. Okay, if all the rings are made up of carbon, called as homocyclic, but I'm making one of the carbon, okay, replacing the one of the carbon with other than carbon, heteroatom. So if I replace here with oxygen, okay, next nitrogen, next it is nitrogen, sulfur, it is nitrogen. Then you know that on the oxygen there is a 2 pair of lone pairs. Next, sulfur is nothing but the bigger brother of oxygen. It's the same. The size lo teda undante. Sulfur and oxygen is same, having 2 lone pairs. The nitrogen, 5th group, having 1 lone pair and 3 bonds. One is with hydrogen. Then this molecule has double bonds. These molecules have double bonds. So these molecules are what? Made up of carbon and other than carbon. These are heterocyclic and do not have any benzene. Therefore, non-benzenoid. Okay, non-benzenoid. And all these have, what is that? All these have conjugation. What conjugation they have, beta? They have 2 types of conjugation. These molecules have 2 types of conjugation. You know what? Pi bond is alternate, and pi bond with lone pair. These molecules have 2 types of conjugation. That is pi conjugation and pi bond with a lone pair. And all these have 6 pi electrons. Because the lone pair is also acting as one of the pi bond electron. So means they are Huckles. The first one is furan. Next, thiophene. The next is pyrrole. Okay, pyrrole. So out of the 6 pi electrons, 4 pi electrons of 2 double bonds and 1 lone pair, because the lone pair is participating in resonance. Okay, and next I will take hero. Pyridine. I like pyridine. Okay, pyridine. Yesterday also we discussed it. Now pyridine also heterocyclic, non-benzenite. చూడ్డానికి 5 కార్నర్స్ ఉన్నాయి కానీ బెంజిన్ కాదు. If all the corners are made up of carbon, then only called benzenoid. C5H5N. It is once again, what is this one? Non-benzenoid, heterocyclic, aromatic, okay, which is also having 6 pi electrons. Now, I'm going to fuse one benzene ring. Okay, it is called pyridine. Ippudu pyridine kaakunda vere chestunnanu. See here, I'm taking a new molecule here. Attached one more benzene ring. Now benzene ring is attached. Now this is what? Now this molecule having what? 1, 2, 3, 4, 5. 5 twos is having 10 pi electrons. And this molecule is, though it is heterocyclic, because nothing is there, but this ring, one of the ring is looking like benzene. It is called as benzenoid. It look like a benzenoid. Benzenoid aromatic compound. You know what is this one? What is this one? It is, there is nitrogen beta. It is quinoline. It is what? Quinoline. Okay, it is quinoline. Okay, it is obtained from Cinchona officinales. Telsa? Cinchona officinales. From its bark, quinine medicine is obtained, which is anti-malarial. So nowadays, corona cure chedaniki, to kill the corona, what is used?
HCQS, hydroxychloroquine. This is only the derivative of this one is quinine. అర్థమవుతుందా? It's obtained from the bark of Cinchona officinales plant. Anti-malarial. Anti-malarial means anti-protozoan. Yes or not? Anti-protozoan, because malaria caused by protozoan, Plasmodium vivax or Plasmodium falciparum. Is that clear? Which is antimicrobial. Okay. So ఈ మందు ముందే తెలిస్తే అలెగ్జాండర్ చచ్చిపోయేవాడు కాదు. Is that clear? All the best. If you understand, please send me thumbs up and practice it. I hope you are happy. Then tomorrow we'll have some revision and I will send you isomerism and nomenclature videos as I'm taking class for the juniors. Sarena? Thank you, beta. If you have any doubts, you can call me. Need not to hesitate or fear. Chala friendly gaane untanu students, sarena? But being teacher, no, I have to be in discipline. ఎవరైనా వేస్ట్ ఏదైనా మాట్లాడితే ఊరుకోను, because that is minimum quality for every person to be self-disciplined. Okay, all the best. Have a good day.